ఒక మంచి దైవజనుడు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ నిలబడి మాట్లాడే వ్యక్తి. మరి ప్రవీణ్ పగడాల కేసులో మాట్లాడారని అనేక మందిని అరెస్ట్ చేశారు. అనేక మందిని అరెస్ట్ చేస్తే మరి ఎంతోమంది మాట్లాడేది, ప్రపంచమే మాట్లాడింది. ప్రపంచం అంతా కూడా మరి నివ్వెరపోయినట్టుగా, ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనట్టుగా ఉంది. మరి దాని విషయమే జోసెఫ్ గారు అనే కేసు పెట్టారు. మరి జోసెఫ్ గారి విషయంలో కనుక చూస్తే ఇంకా గొప్పగా మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది హిందువులకు సంబంధించి మాట్లాడిన వాళ్ళు, మరి కొంతమంది పేర్లు కాదు కానీ ప్రమాణాలు చేసిన వాళ్ళు, కత్తులు పట్టుకుని ప్రమాణాలు చేసిన వాడు, ఒక్క చర్చి కూడా లేకుండా చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ మీద లేదు, మరి వాళ్ళ మీద ఎటువంటి కేసులు కూడా పెట్టకుండా మరి ఓన్లీ అజయ్ని టార్గెట్ చేసి అజయ్ అన్న మీద మాత్రం ఇలాగా పెట్టడం అనేది ఏంటంటే ఇది వ్యక్తిగతంగా కొన్ని రకాలైన స్వార్థపూరితంగా పెట్టడం తప్ప వేరొకటి కాదు. ఎందుకంటే పెట్టవలసి ఉంటే నిజంగా నువ్వు పెట్టే అవసరం ఉంటే వేరే వాళ్ళ మీద పెట్టాలి. వేరే వాళ్ళ మీద పెట్టకుండా ఇప్పుడు నేను ఆయన క్షేమం కోరుతున్నాను, ఆయన బాగుండాలని ఆశిస్తా ఉన్నాను, అందుకని ఆయన దగ్గర పెట్టానన్నావు. మరి ఆయన దగ్గర పెట్టినన్న వాడివి మరి ఒకసారి ఆయన వెళ్ళి కలిసింది లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి మరి పరామర్శించలేదు. మరి అక్కడే ఉన్నాడు కాబట్టి నువ్వు పిటిషన్ బెడ్ దగ్గర ఆయన ఇప్పుడు రిమాండ్లో ఉంది కాబట్టి ఆయన కలిసిన సందర్భం కూడా నీ దగ్గర లేదు. కాబట్టి ఇది వ్యక్తిగత కక్ష, లేదంటే వెనకెవరి నుండి చేయడమే తప్ప ఇది ఎటువంటి నువ్వు ఆయన మీద ప్రేమతో చేస్తున్నా అంటున్నారు జోసెఫ్ గారు. ఇది ప్రేమపూరితమైనది కాదు, ఒక కక్ష సాధింపు మాత్రమే. దీన్ని అందరూ కూడా గమనించాలా, అందరూ కూడా క్రైస్తవ్యం అందరూ కూడా ప్రార్థన చేయాలా. మరి ఖమ్మంలో కామేపల్లి నుంచి కూడా మేము మరి అన్న తరపున మరి ఈరోజు వాళ్ళ మందిరానికి రావడం జరిగింది. మరి మీరు కూడా ప్రార్థన చేయండి, బెయిల్ కూడా తొందరగా రావాలని మరి దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం తప్పకుండా.